మనం ప్రీవియస్ వీడియోలో అబ్స్ట్రాక్ట్ క్లాస్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. అదంటే ఏంది, అది ఎట్లా తయారు చేయాలి, ఏంటిది అని. సో ఇప్పుడు మామూలుగా మనం అసలు అబ్స్ట్రాక్ట్ క్లాస్ తయారు చేసే సందర్భం మనకు ఎప్పుడు ఉంటుంది, దీని గురించి కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. సో ఏమైనా సబ్ క్లాసెస్ అబ్స్ట్రాక్ట్ క్లాస్కు సంబంధించినటువంటి కొన్ని మెథడ్స్ని యాజ్ ఇట్ ఈజ్గా యూజ్ చేసుకుంటాయి అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకొన్ని మెథడ్స్ ఏమో మెథడ్ నేమ్ సేమ్ ఉంటుంది. సో సబ్ క్లాసెస్లో మెథడ్ నేమ్ మాత్రం సేమ్ ఉండాలి, బట్ కోడ్ మాత్రం వేటికి నచ్చిన కోడ్ అవి రాసుకుంటాయి అనమాట. ఇప్పుడు మెడికల్ స్టూడెంట్ వాడి సొంత కోడ్ రాసుకుంటూ, అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంజనీరింగ్ స్టూడెంట్ ఏమో వాడి సొంత కోడ్ వాడు రాసుకుంటారు అనమాట. ఇలాంటి సిచ్యువేషన్లో అంటే మిక్స్డ్ అనమాట. కొన్ని ఏమో యాజ్ ఇట్ ఈజ్గా ఉండాలి, కొన్ని ఏమో మెథడ్ నేమ్ మాత్రం సేమ్ ఉండి కోడ్ డిఫరెంట్గా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు రాసుకోవచ్చు. ఇలా మిక్స్డ్ కాంబినేషన్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తామా అంటే అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ తయారు చేసుకోవచ్చు. ఇలాంటి మిక్స్డ్ కాంబినేషన్ ఉన్నప్పుడు జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, మిక్స్డ్ కాంబినేషన్ ఉన్నప్పుడు. అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ సబ్ క్లాసెస్ అన్నిట్లో కూడా ఓన్లీ ఈ అబ్స్ట్రాక్టర్స్ మెథడ్స్ మాత్రమే ఉండాలి నాకు. అంటే ఎట్లా, ఇప్పుడు ఎలాంటి సందర్భం అంటే ఇప్పుడు ఈ గెట్ నేమ్ ఉంది, గెట్ రైల్ నెంబరు, ఇప్పుడు ఇవి యాజ్ ఇట్ ఈజ్గా వాడుతున్నాం, మనం చేంజ్ ఏం చేయట్లేదు. కోడ్ ఇది ఏదైతే ఉందో అదే కోడ్ను వాడుకుంటున్నాం. అట్లా కాదు, సబ్ క్లాసెస్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లాంటి డిస్ప్లే డీటెయిల్స్ టైప్ లెక్క, అంటే అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ టైప్, అన్ని అబ్స్ట్రాక్ట్ మెథడ్సే ఉండాలి. అంటే ఏంది, ఇప్పుడు అన్నీ కూడా వీడికి నచ్చిన కోడ్ వీడు రాసుకుంటాడు, వీడికి నచ్చిన కోడ్ వీడు రాసుకుంటాడు. అంటే అప్పుడు ఏమవుతుంది, ఈ అబ్స్ట్రాక్ట్ క్లాస్లో ఉన్నటువంటి అన్ని మెథడ్స్ కూడా అబ్స్ట్రాక్ట్ మెథడ్సే అయ్యి ఉండాలన్నమాట. అలాంటి సిచ్యువేషన్ ఉందనుకోండి, అప్పుడు ఏం చేస్తామంటే ఏముంది సార్, అబ్స్ట్రాక్ట్ క్లాస్లో ఉన్నటువంటి అన్ని మెథడ్స్ని అబ్స్ట్రాక్ట్ మెథడ్స్గా చేస్తే బాయ్. ఓకే, అబ్స్ట్రాక్ట్ క్లాస్లో ఉన్నటువంటి మెథడ్స్ అన్నింటిని మనం అబ్స్ట్రాక్ట్ మెథడ్స్గా వాడితే సబ్ క్లాసెస్ అన్నీ కూడా ఎవడికి నచ్చిన కోడ్ వాడు రాసుకుంటాడు. అన్ని మెథడ్స్కి ఎవడికి నచ్చిన కోడ్ వాడు రాసుకోవచ్చు, అంతే కదా. వెరీ సింపుల్. అంటే ఏంది, ఉన్న మెథడ్స్ అన్నింటిని మనం అబ్స్ట్రాక్ట్ మెథడ్స్గా తయారు చేయాలి. ఇప్పుడు కామన్గా ఉన్నటువంటి మెథడ్స్ ఇంకా అందులో ఏమీ ఉండవు. ఒకవేళ అట్లాంటి సిచ్యువేషన్ ఉంటే ఏంటిది, ఇప్పుడు మనం అనుకుంటున్నాం మిక్స్డ్ ఉన్నప్పుడు మనం అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ వాడుకోవచ్చు అని మనం డిస్కస్ చేసినాం ప్రీవియస్ వీడియోలో. బట్ ఇప్పుడు నాకేంటిది, ఉన్న మెథడ్స్ అన్నీ కూడా అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ అయ్యి ఉండాలి. అంటే ఏంది, ప్రతి సబ్ క్లాస్ కూడా తన సొంత డెఫినేషన్స్ రాసుకోవచ్చు, ఎవరికి నచ్చిన డెఫినేషన్ వాడు రాసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇట్లా డిస్ప్లే డీటెయిల్స్ లెక్క అనమాట. ఇలాంటి సందర్భం ఉంటే ఏం చేయొచ్చు అంటే వెరీ సింపుల్, అన్నిటికీ అబ్స్ట్రాక్ట్ అని పెడితే సరిపోతుంది కదా సార్ అని మీరు అనొచ్చు. ఓకే, అట్లా కూడా పెట్టచ్చు. కానీ జావాలో ఏందంటే మనకు ఒక ఫీచర్ని ఇవ్వడం జరిగింది. అన్ని మెథడ్స్ కనుక అబ్స్ట్రాక్ట్ మెథడ్సే అయితే మనం అబ్స్ట్రాక్ట్ క్లాస్ తయారు చేయాల్సిన అవసరం లేకపోకుండా ఇంకొక టైప్ ఆఫ్ క్లాస్ను మనం తయారు చేయొచ్చు. దాన్ని క్లాస్ అనము, బట్ ఇక్కడ ఏమంటామంటే దాన్ని ఇంటర్ఫేస్ అని అంటాము. సో దాని గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో యాన్ ఇంటర్ఫేస్ ఈజ్ ఏ కంప్లీట్లీ అబ్స్ట్రాక్ట్ క్లాస్. ఇంటర్ఫేస్ అనేది ఏంటంటే కంప్లీట్గా ఉన్నటువంటి అబ్స్ట్రాక్ట్ క్లాస్. అంటే ఏంది, అందులో ఉన్నటువంటి మెథడ్స్ అన్నీ కూడా అబ్స్ట్రాక్ట్ మెథడ్సే. సో an interface does not provide any implementation for the methods, it only declares them. అంటే ఇంటర్ఫేస్లో మనం డిక్లేర్ చేస్తున్నటువంటి మెథడ్స్ అన్నీ కూడా ఇంప్లిమెంటేషన్ పార్ట్ ఉండదు, అంటే వాటికి బాడీ ఉండదు, ఓన్లీ వాటి మనం డిక్లేర్ చేస్తాము. అంటే అందులో ఉన్న మెథడ్స్ అన్నీ కూడా అబ్స్ట్రాక్ట్ మెథడ్సే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ అబ్స్ట్రాక్ట్ క్లాస్ ఉంది స్టూడెంట్, దీంట్లో మనం ఏం చేస్తున్నాం, ఇది ఒక అబ్స్ట్రాక్ట్ మెథడ్ అంటే జస్ట్ మనం ఏం చేస్తున్నాము, దాని హెడ్ పార్ట్ మాత్రమే రాస్తున్నాం, బాడీ రాయట్లేదు, అంటే ఇంప్లిమెంటేషన్ పార్ట్ రాయట్లేదు, జస్ట్ దాని నేమ్ రాస్తున్నాం. రిటర్న్ టైప్ ఏంటిది, దాని మెథడ్ నేమ్ ఏంది, పారామీటర్ లిస్ట్ ఏమైనా ఉంటే అది పెడతాం, అంతవరకు. బాడీ రాయట్లేదు. అంటే ఇప్పుడు ఇంటర్ఫేస్లో ఉండే మెథడ్స్ అన్నీ కూడా ఇట్లాంటి మెథడ్స్ అన్నీ ఇట్లనే ఉంటాయి. ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ మెథడ్స్ ఉండవు. క్లాసెస్ దెన్ ఇంప్లిమెంట్స్ దీస్ ఇంటర్ఫేసెస్ ప్రొవైడింగ్ ది యాక్చువల్ ఇంప్లిమెంటేషన్ ఫర్ ది మెథడ్స్ డిక్లేర్డ్ ఇన్ ది ఇంటర్ఫేస్. ఇప్పుడు అబ్స్ట్రాక్ట్ క్లాస్ని, ఇప్పుడు మనకేంది, స్టూడెంట్ అనేది అబ్స్ట్రాక్ట్ క్లాస్. ఈ అబ్స్ట్రాక్ట్ క్లాస్ని ఏముంది, మెడికల్ స్టూడెంట్ అనేటోడు ఏం చేస్తాడు, ఎక్స్టెండ్ చేసుకున్నాడు, అంటే ఇన్హెడ్ చేసుకున్నప్పుడు వాడు ఏం చేస్తాడు, మెడికల్ స్టూడెంట్ ఈ అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఏదైతే ఉందో దానికి వాడు కంపల్సరీగా డెఫినేషన్ రాయాలి. అట్లనే ఇంజనీరింగ్ స్టూడెంట్ వీడు కూడా ఏం చేసిండు, స్టూడెంట్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ, సో ఈ అబ్స్ట్రాక్ట్ మెథడ్కి వాడు ఏం చేసిండు, కంపల్సరీగా డెఫినేషన్ రాయాలి. సో అట్లనే ఇంటర్ఫేస్లో కూడా ఒకవేళ ఇది స్టూడెంట్ అనేది కనుక ఇంటర్ఫేస్ అయితే ఈ ఇంజనీరింగ్ స్టూడెంట్, మెడికల్ స్టూడెంట్ ఇవి సబ్ క్లాసెస్ అవుతాయి కదా ఈ ఇంటర్ఫేస్కి. వీళ్ళు కంపల్సరీగా ఏం చేయాలి, ఇంజనీరింగ్ స్టూడెంట్ అనేటోడు ఇక్కడ ఈ ఇంటర్ఫేస్లో మనం ఎన్ని మెథడ్స్ అయితే డిక్లేర్ చేస్తాం అబ్స్ట్రాక్ట్ మెథడ్స్, ప్రతి మెథడ్కి కోడ్ వాడు రాయాల్సిందే, ఇంప్లిమెంట్ చేయాలి. సబ్ క్లాస్లో ప్రతి మెథడ్కి మనం కోడ్ రాయాల్సి ఉంటుంది అనమాట, సేమ్ అబ్స్ట్రాక్ట్ లెక్కని.
సో అది ఇది బేసికల్గా ఇంటర్ఫేస్కి సంబంధించినటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్. దీంట్లో మనకు కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి, పాయింట్స్ ఉన్నాయి, అవి కూడా ఇప్పుడు డిస్కస్ చేద్దాం. లైక్ అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ ఇంటర్ఫేసెస్ కెనాట్ బి యూజ్డ్ టు క్రియేట్ ఆబ్జెక్ట్. సో అబ్స్ట్రాక్ట్ క్లాసెస్కి మనం డైరెక్ట్గా ఆబ్జెక్ట్లు తయారు చేయలేం, అట్లా ఇంటర్ఫేసెస్ కూడా మనము ఆబ్జెక్ట్స్ మనం తయారు చేయడం పాసిబుల్ అవ్వదు. ఇంటర్ఫేస్ మెథడ్స్ డు నాట్ హ్యావ్ ఏ బాడీ, ద బాడీ ఈజ్ ప్రొవైడెడ్ బై ది ఇంప్లిమెంట్ క్లాస్. సో ఇక్కడ ఇంటర్ఫేస్లో ఉన్నటువంటి మెథడ్స్ అన్నీ కూడా అబ్స్ట్రాక్ట్ మెథడ్సే. అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ అంటే వాటికి బాడీ ఉండదని అనుకున్నాం కదా. సో ఇంటర్ఫేస్లో కూడా ఏ బాడీకి ప్రతి మెథడ్కి కూడా మనం బాడీ రాయటం అనేది ఉండదు, జస్ట్ మెథడ్ నేమ్ రాసేస్తాం, రిటర్న్ టైప్ మెథడ్ నేమ్ అని రాసేస్తాం అంతే. సో ఆ బాడీ ఎవరు చేయాలి, ఆ బాడీ ఎక్కడ ఉంటుంది అంటే ఇంప్లిమెంట్ క్లాస్ అంటే ఏంటంటే సబ్ క్లాసెస్లో కంపల్సరీగా ప్రతిదానికి బాడీ రాయాల్సి ఉంటుంది. ఆన్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ యాన్ ఇంటర్ఫేస్ యూ మస్ట్ ఓవర్ రైడ్ ఆల్ ఇట్స్ మెథడ్స్. ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాం అంటే ఏంటంటే సబ్ క్లాస్లో ఇంటర్ఫేస్ని ఇన్హర్ట్ చేసుకుంటాయి కదా సబ్ క్లాసులు, అవన్నీ కూడా ప్రతి ఇంటర్ఫేస్లో ఉన్నటువంటి ప్రతి అబ్స్ట్రాక్ట్ మెథడ్కి కంపల్సరీగా బాడీ రాయాల్సి ఉంటుంది. అన్నిటిని కూడా ఓవర్ రైడ్ చేయాలి, అంటే యాజ్ ఇట్ ఈస్గా అవి ఉన్నట్టే వాడుకుంటాం కాబట్టి ఓవర్ రైడ్ అంటే అది చేయాల్సిందే అనమాట. ఇంటర్ఫేస్ మెథడ్స్ ఆర్ బై డిఫాల్ట్ అబ్స్ట్రాక్ట్ అండ్ పబ్లిక్. ఇంటర్ఫేస్లో మనం రాసేటటువంటి మెథడ్స్ బై డిఫాల్ట్ అబ్స్ట్రాక్ట్, అవి బై డిఫాల్ట్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ అనమాట. అంటే ఏంది, వాటికి బాడీ నేమ్ మాత్రమే ఉంటుంది, రిటర్న్ టైప్ మెథడ్ నేమ్ మాత్రమే రాస్తాం, బాడీ రాయమన్నమాట. మెథడ్ నేమ్ ఉంటుంది, రిటర్న్ టైప్ ఉంటుంది, బాడీ రాయం. సో అవన్నీ కూడా బై డిఫాల్ట్ అబ్స్ట్రాక్ట్ కాబట్టి మన అబ్స్ట్రాక్ట్ కీవర్డ్ని స్పెషల్గా రాయాల్సిన అవసరం లేదు. సో మామూలుగా మనము ఇక్కడ అబ్స్ట్రాక్ట్ క్లాసెస్లో అయితే మాత్రము అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉంటే కంపల్సరీగా అబ్స్ట్రాక్ట్ కీవర్డ్ అని వాడాలి, మనం అబ్స్ట్రాక్ట్ కీవర్డ్ వాడాలి. బట్ ఇంటర్ఫేస్లో ఏంటంటే అన్ని అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ వాటికి బై డిఫాల్ట్గా అన్ని అబ్స్ట్రాక్టే ఉంటాయి, ఇది మనం వాడాల్సిన అవసరం లేదు ఇంటర్ఫేస్లో. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ అది పబ్లిక్. సో పబ్లిక్ అనే దాని గురించి ఇంకా మనం డిస్కస్ చేయలేదు, ఇది యాక్సెస్ స్పెసిఫైడ్స్, పబ్లిక్, ప్రొటెక్టెడ్, ప్రైవేటు అవి మనం తర్వాత డిస్కస్ చేద్దాం. సో ప్రస్తుతానికి దీని గురించి ఇప్పుడు నేనేం చెప్పట్లేదు. నెక్స్ట్ ఇంటర్ఫేస్ అట్రిబ్యూట్స్ ఆర్ బై డిఫాల్ట్ పబ్లిక్, స్టాటిక్ అండ్ ఫైనల్. సో ఇంటర్ఫేస్లో మనం కొన్ని అట్రిబ్యూట్స్ని కూడా మనం డిక్లేర్ చేయొచ్చు. సో క్లాస్లో అయితే మనము అట్రిబ్యూట్స్ అంటే వేరియబుల్స్ ఎట్లయితే డిక్లేర్ చేస్తున్నామో, అంటే ఇప్పుడు అబ్స్ట్రాక్ట్ క్లాస్ స్టూడెంట్లో మనము నేమ్, రోల్ నెంబర్ అని వేరియబుల్స్ డిక్లేర్ చేసినాం. సో అట్లనే ఈ ఇంటర్ఫేస్లో కూడా మనం వేరియబుల్స్ డిక్లేర్ చేయొచ్చు. బట్ ఆ వేరియబుల్స్ ఎట్లాంటి వేరియబుల్స్ అట, బై డిఫాల్ట్గానే అవి పబ్లిక్ అట, స్టాటిక్ అట అండ్ ఫైనల్ అట. సో ఈ పబ్లిక్ గురించి నేను ఇప్పుడు ఏం చెప్పట్లేదు, స్టాటిక్ గురించి కూడా ఇప్పుడు ఏం చెప్పట్లేదు, బట్ ఫైనల్ అంటే జస్ట్ హింట్ ఇస్తున్నా. అవి ఫైనల్ అంటే ఏంటంటే అవి మాడిఫై చేయడం సాధ్యం కాదనమాట. ఒకసారి మనం ఒక వేరియబుల్ డిక్లేర్ చేసి దానికి వాల్యూ అసైన్ చేస్తే అది ఇంకా ఏ సబ్ క్లాస్లోనైనా కానీ, ఏ సబ్ క్లాస్ ఇన్హెరిట్ చేసుకున్నా కానీ దాంట్లో ఆ వాల్యూ అంతే ఉంటుంది, అది చేంజ్ అవ్వదు. వేరియబుల్ నేమ్ అనేది చేంజ్ అవ్వటం అనేది ఉండదు, అది ఫైనల్ అనమాట. ఒకసారి ఇస్తే అది ఫిక్స్డ్. సో అది దాన్ని ఫైనల్ అంటాం అనమాట. కాన్స్టెంట్, ఇట్ ఈజ్ నాట్ చేంజ్డ్ అనమాట. అండ్ ఇంటర్ఫేస్ కెనాట్ కంటైన్ ఏ కన్స్ట్రక్టర్. సో ఇంటర్ఫేస్లో మనం కన్స్ట్రక్టర్స్ రాయడం సాధ్యం కాదు, కన్స్ట్రక్టర్స్ ఉండవు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకు ఈ అబ్స్ట్రాక్ట్ క్లాస్ ఉంది కదా, ఈ స్టూడెంట్లో వీనికి ఏంది, ఇప్పుడు స్టూడెంట్ అనే దానికి మనం ఒక కన్స్ట్రక్టర్ తయారు చేసినాం. ఈ అబ్స్ట్రాక్ట్ క్లాస్లో స్టూడెంట్కి కన్స్ట్రక్టర్ తయారు చేసినాం, బట్ ఇంటర్ఫేసెస్లో మాత్రం ఈ కన్స్ట్రక్టర్స్ తయారు చేయడం ఉండదు, పాసిబుల్ అవ్వదు అనమాట. సో దీస్ ఆర్ ది సమ్ ప్రాపర్టీస్ రిలేటెడ్ టు ది ఇంటర్ఫేస్. ఇప్పుడు ఈ ఇంటర్ఫేస్ని మనం ఎలా తయారు చేస్తాం ఏంటిది అనేది అటువంటి సింటాక్స్ చూద్దాం. సో సింటాక్స్ టు క్రియేట్ ది ఇంటర్ఫేస్. సో మనం ఒక ఇంటర్ఫేస్ తయారు చేయాలంటే ఇంటర్ఫేస్ అనేటటువంటి కీవర్డ్ రాయాలి. దాని తర్వాత మనం ఏం చేస్తాం, ఇంటర్ఫేస్ నేమ్ రాస్తాం అనమాట. జస్ట్ లైక్ క్లాస్ నేమ్ ఎట్లా ఇక్కడ మనం ఇంటర్ఫేస్ నేమ్ రాస్తాం. సో దీంట్లో మనం ఏం చేస్తామంటే వేరియబుల్స్ మనం డిక్లేర్ చేసుకోవచ్చు. సో అవి ఏంటంటే కాన్స్టెంట్, అంటే ఫైనల్ అనుకున్నాం చూడండి, ఫైనల్ అనుకున్నాం కదా, అంటే ఏంది కాన్స్టెంట్ ఫీల్డ్స్, అవి చేంజ్ అవ్వవు. ఒకసారి ఒక వేరియబుల్ డిక్లేర్ చేసి దానికి వాల్యూ అసైన్ చేస్తే ఇంకా అది ఫిక్స్డ్, అది మారదిగా. సో అట్లాంటి వేరియబుల్స్ మనం డిక్లేర్ చేసుకోవచ్చు, అవసరమైతే డిక్లేర్ చేస్తాం, లేకపోతే లేదు, అది కామన్. ఒకవేళ డిక్లేర్ చేస్తే మాత్రం అవి కాన్స్టెంట్, ఒక వాల్యూ ఇస్తే అది ఫిక్స్డ్ ఉంటుంది అనమాట. దాని తర్వాత డిక్లేర్ మెథడ్స్ దట్ అబ్స్ట్రాక్ట్. ఇక మనం ఏం చేస్తామంటే అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ అన్నింటినీ డిక్లేర్ చేస్తాము. సో జస్ట్ వాటి మెథడ్ నేమ్స్ రాస్తాము, బట్ బాడీ ఏమి రాయము, అండ్ అబ్స్ట్రాక్ట్ కీవర్డ్ కూడా మనం ఏమి వాడమన్నమాట. సో ఇది ఒక ఇంటర్ఫేస్ తయారు చేసేటటువంటి సింటాక్స్. ఈ ఇంటర్ఫేస్ తయారైపోయిన తర్వాత సబ్ క్లాసెస్ కంపల్సరీగా వాటిని ఇన్హర్ట్ చేసుకోవాలి. సో ఆ సబ్ క్లాసెస్ ఇన్హర్ట్ చేసుకునేటటువంటి సబ్ క్లాసెస్ ఎట్లా తయారు చేయాలి ఏంటిది అనే దానికి సింటాక్స్ ఇది. సో జనరల్గా మనం క్లాసెసే కాబట్టి క్లాస్ అనే కీవర్డ్ వాడతాము. సబ్ క్లాసెస్ అంటే కూడా అవి కూడా క్లాసే కదా, క్లాస్ తయారు చేసేటట్లా తయారు చేస్తాము. సో క్లాస్ అనే కీవర్డ్ వాడి దాని తర్వాత క్లాస్ నేమ్ రాస్తాం. క్లాస్ నేమ్ రాసిన తర్వాత ఇక్కడ మనము ఎక్స్టెండ్స్ సూపర్ క్లాస్ నేమ్ రాస్తాం. అంటే ఒకవేళ ఈ సబ్ క్లాస్ కనుక ఏదైనా ఒక క్లాస్ని ఇన్హర్ట్ చేసుకుంటుంది అంటే దాన్ని మనం ఇన్హర్ట్ చేసుకోవడానికి ఎక్స్టెండ్స్ అనే కీవర్డ్ వాడతాము. దాని తర్వాత ఆ సూపర్ క్లాస్ నేమ్ రాయాలన్నమాట. నెక్స్ట్ దాని తర్వాత ఇంప్లిమెంట్స్ అని ఇంటర్ఫేస్ 1, ఇంటర్ఫేస్ 2, ఇప్పుడు మనం ఇంటర్ఫేస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంది చూడండి. ఇంతవరకు ఏంటంటే మనకు మామూలుగా ఇంతకుముందు తెలిసిందే
ఇది ఒక క్లాస్ని మనం ఇన్హర్ట్ చేసుకునేది. ఇప్పుడు మనకు ఈ ఇంటర్ఫేస్కి సంబంధించింది ఇక్కడి నుంచి వస్తుంది చూడండి. సో ఇది ఎక్కడ ఏం రాయాలి అంటే, ఒక ఇంటర్ఫేస్ని మనం ఇన్హర్ట్ చేసుకోవాలంటే దానికి ఇంప్లిమెంట్స్ అనేటటువంటి కీవర్డ్ వాడాలి. క్లాస్ ఇన్హర్ట్ చేసుకుంటే ఎక్స్టెండ్స్ అనే కీవర్డ్ వాడతాము. ఇంటర్ఫేస్ని కనుక మనం ఇన్హర్ట్ చేసుకోవాలనుకుంటే ఇంప్లిమెంట్స్ అనే కీవర్డ్ వాడాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇంప్లిమెంట్స్ అని రాసి దాని తర్వాత మనం ఇంటర్ఫేస్ నేములు రాయాలి. ఏ ఇంటర్ఫేస్ని అయితే మనం ఇన్హర్ట్ చేసుకుంటున్నామో ఆ ఇంటర్ఫేస్ నేమ్ మనం ఇక్కడ రాయాలి. ఒకటి కంటే ఎక్కువ ఇంటర్ఫేస్ని కనుక మనం ఇన్హర్ట్ చేసుకుంటే ఇప్పుడు కామా పెట్టి నెక్స్ట్ ఇంటర్ఫేస్, కామా పెట్టి ఇంకొక ఇంటర్ఫేస్, కామా పెట్టి ఇంకొక ఇంటర్ఫేస్ అంటే మోర్ దాన్ వన్ ఇంటర్ఫేసెస్ని మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేయొచ్చు. బట్ క్లాసెస్కి వచ్చినప్పుడు మాత్రం ఒకటే ఒక క్లాస్ని మనం ఇన్హర్ట్ చేసుకుంటాం, ఎక్స్టెండ్ చేస్తాం. ఒకటే ఒక క్లాస్ని మనం ఎక్స్టెండ్ చేస్తాం, బట్ మోర్ దాన్ వన్ ఇంటర్ఫేసెస్ని మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు ఒక క్లాస్లోకి. ఇది మామూలుగా క్లాసుకు సంబంధించినటువంటి క్లాస్ని ఎట్లా తయారు చేస్తాం ఏంది. సో సబ్ క్లాస్లో ఇక నార్మల్గా ఇవన్నీ మనం రాసేది. వేరియబుల్స్ డిక్లేర్ చేసుకుంటాము, దాని తర్వాత ఈ సబ్ క్లాస్లో కన్స్ట్రక్టర్స్ తయారు చేసుకుంటాము, దాని తర్వాత ఈ ఇంటర్ఫేస్ నుంచి వచ్చినటువంటి ఇప్పుడు మోర్ దాన్ వన్ ఇంటర్ఫేసెస్ నుంచి వచ్చినటువంటి అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ అన్నిటికీ మనం కోడ్ రాయాల్సి ఉంటుంది. దాని తర్వాత ఈ సబ్ క్లాస్కు తన సొంత మెథడ్స్ ఉంటే అవి కూడా అది తయారు చేసుకోవచ్చు. ఇది కామన్గా ఒక క్లాస్ తయారు చేసేటటువంటి విధానం. ఓకే, అండ్ నెక్స్ట్ అయితే ఇప్పుడు మనం దీన్ని ఇంకొంచెం క్లియర్గా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను అంటే ఏంది, ఇప్పుడు ఇది ఒక సబ్ క్లాస్ ఉందనుకుందాం. సబ్ క్లాసు. సో ఈ సబ్ క్లాస్ ఏం చేస్తుంది అంటే, ఆల్రెడీ మనం ఒక ఇంటర్ఫేస్ తయారు చేసినాం అనుకుంటే ఈ ఇంటర్ఫేస్ 1 అనుకుంటే ఈ ఇంటర్ఫేస్ని అది ఏం చేస్తుంది, ఇన్హర్ట్ చేసుకుంటుంది. ఇన్హర్ట్ చేసుకుంటే ఈ సబ్ క్లాస్ ఏం చేయాలి, ఈ ఇంటర్ఫేస్లో ఉన్నటువంటి అన్ని అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ అన్నింటికి ఇక్కడ అది డెఫినేషన్ రాయాలి. ఇది నార్మల్గా ఇంటర్ఫేస్ని ఇంప్లిమెంట్ చేసుకునేటటువంటి విధానం. అయితే ఇదే సబ్ క్లాసు ఏదైనా ఒక క్లాస్ని కూడా ఇన్హర్ట్ చేసుకోవచ్చు. ఒక క్లాస్ని, క్లాస్ అంటే ఇది సూపర్ క్లాస్ అవుతుంది. సూపర్ క్లాస్ని ఇన్హర్ట్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఒకటే ఒక సూపర్ క్లాస్ ఉండాలి ఒకవేళ ఉంటే, ఎక్స్టెండ్స్ అని. దీనికేమో ఇంప్లిమెంట్స్. సో ఇట్లా అనమాట. ఉంటేనేమో ఒకటే ఉండొచ్చు. అంటే ఏంటిది, ఇది ఒక సూపర్ క్లాస్ తోటే ఇది ఒక ఇంటర్ఫేస్ రాసేసి ఒక సబ్ క్లాస్కి ఒక ఇంటర్ఫేస్ ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఓకే, అలాంటప్పుడు ఈ ఎక్స్టెండ్స్ అనేది ఉండదు. మనకు ఒకవేళ ఈ ఇంటర్ఫేస్తో పాటుగా ఏదైనా ఒక క్లాస్ని కూడా మనం ఇన్హర్ట్ చేసుకోవాలంటే ఇన్హర్ట్ చేసుకోవచ్చు. అప్పుడు దానికి ఎక్స్టెండ్ అని రాస్తాం. అది అప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ సూపర్ క్లాస్ రాయాలి. సింటాక్స్ ప్రకారం ఏంది, ఫస్ట్ ఒకవేళ మనం క్లాస్ని కనుక ఇన్హర్ట్ చేసుకుంటే ఫస్ట్ మనం ఆ క్లాస్నే మనం స్పెసిఫై చేయాల్సి ఉంటుంది అనమాట. ఎక్స్టెండ్స్ అని రాసి ఆ సూపర్ క్లాస్ నేమ్ రాయాలి. ఇది ఆప్షనల్, నాట్ కంపల్సరీ. అవసరమైతే రాసుకుంటాం, లేకపోతే లేదు. అండ్ దాని తర్వాత ఒకవేళ మనం సూపర్ క్లాస్ని ఏదైనా ఒక క్లాస్ని కనుక ఇన్హర్ట్ చేసుకుంటే అది సూపర్ క్లాస్ అవుతుంది కదా, ఆ సూపర్ క్లాస్ని ఫస్ట్ మనం ఎక్స్టెండ్స్ అని రాసి దాన్ని రాయాలి. దాన్ని రాసిన తర్వాత ఇంటర్ఫేసెస్కి సంబంధించి ఇంప్లిమెంట్స్ అని పెట్టి ఇంటర్ఫేసెస్ అని రాయాల్సి ఉంటుంది అనమాట. ఇది ఆర్డరు. అంటే ఒక క్లాస్ని ఇన్హర్ట్ చేసుకుంటూ దాని తర్వాత ఇంటర్ఫేసెస్ని కూడా ఇన్హర్ట్ చేసుకుంటుంటే ఈ ఆర్డర్లో రాయాలి. ఫస్ట్ క్లాస్ని ఇన్హర్ట్ చేసుకోవాలి, దాని తర్వాత ఇంటర్ఫేసెస్ని ఇంప్లిమెంట్ చేసుకోవడం అనేది రాయాలి. ఒకటి ఉంటేనేమో ఒకటే ఇంప్లిమెంట్స్ అని రాసి ఒకటే రాస్తాం, లేకపోతే ఒకటి కంటే ఎక్కువ ఉంటే కామాలు పెట్టి ఎన్ని ఇంటర్ఫేసెస్ ఉంటే అన్ని ఇంటర్ఫేసెస్ రాసుకోవచ్చు. ఇది అనమాట. సో అట్లాంటప్పుడు ఏం చేస్తాం మనం, ఇప్పుడు ఇది ఇంటర్ఫేస్ 1 కదా, ఇంకొక ఇంటర్ఫేస్ని కూడా మనము ఇన్హర్ట్ చేసుకున్నాం అనుకోండి, ఇంకొక ఇంటర్ఫేస్ కూడా మనం తయారు చేస్తాము, ఇంటర్ఫేస్ 2. సో ఇప్పుడు ఇదేమవుతుంది, దీన్ని కూడా మనం ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు, ఇంప్లిమెంట్స్. సో ఈ విధంగా ఎన్ని కావాలంటే అన్ని ఇంటర్ఫేసెస్ని మనం ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు ఈ సబ్ క్లాసెస్లో. సో అయితే ఇక్కడ ఏంటంటే ఈ సూపర్ క్లాస్ అనేది ఆప్షనల్, కంపల్సరీ ఉండాల్సిన అవసరం లేదు. ఇవి కూడా ఆప్షనల్, ఒకటి కంటే ఎక్కువ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఉంటే మాత్రం రాసుకుంటూ పోతుంటాం, ఎన్ని ఉంటే అన్ని రాసుకుంటూ పోవచ్చు. సో ఇది మామూలుగా మనము ఒక సబ్ క్లాసు తయారు చేసేటటువంటి విధానం. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మనం సబ్ క్లాసెస్లో ఏం చేస్తాము, ఇంటర్ఫేసెస్కి సంబంధించి మెథడ్స్ని మనం బాడీ రాయాలి. సో ఇప్పుడు ఇంటర్ఫేస్ ఉంది కదా, ఇంటర్ఫేస్లో మెథడ్స్ డిక్లేర్ చేస్తాం, మనం మెథడ్స్ డిక్లేర్ చేస్తాము, ఇందులో కూడా మెథడ్స్ డిక్లేర్ చేస్తాం, ఇందులో కూడా మెథడ్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ జస్ట్ డిక్లేర్ చేస్తాం. వాటిని ఇక్కడ మనం ఏం చేస్తాము, బాడీ రాస్తాం. ఇప్పుడు ఈ మెథడ్కి మనం ఏం చేస్తాం, ఇందులో కంపల్సరీగా బాడీ రాయాలి. దీంట్లో నుంచి వచ్చినటువంటి దానికి కంపల్సరీ ఇక్కడ మనం బాడీ రాస్తాం. సో ఈ బాడీ రాసేటప్పుడు ఇక్కడ దీని ముందు కంపల్సరీగా పబ్లిక్ అని పెట్టాలి. కంపల్సరీగా సబ్ క్లాస్లో ఇంటర్ఫేస్కి సంబంధించినటువంటి మెథడ్స్ని మనము సబ్ క్లాస్లో ఇంప్లిమెంట్ చేసేటప్పుడు, అంటే బాడీ రాసేటప్పుడు ఆ మెథడ్ ముందు ఏం రాయాలి, పబ్లిక్ అని రాయాలి. పబ్లిక్ అని కంపల్సరీగా రాయాలి. అది మనం ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకు పబ్లిక్ అని రాయాలి అని అంటే, ఇక్కడ మనం చూడండి,
ఇంటర్ఫేస్ మెథడ్స్ ఆర్ బై డిఫాల్ట్ పబ్లిక్ అన్న. అంటే ఏంది, ఇంటర్ఫేస్లో మనం డిక్లేర్ చేసేటటువంటి మెథడ్స్ అన్నీ కూడా బై డిఫాల్ట్ అవి పబ్లిక్ అనమాట. అంటే మనం పబ్లిక్ అని రాయము, కానీ అవి పబ్లికే. సో కాబట్టి మనం సబ్ క్లాస్లో ఆ మెథడ్స్కి కంపల్సరీగా పబ్లిక్ అని పెట్టాలి. మనం క్లాస్లో బై డిఫాల్ట్ అవి పబ్లిక్ అవ్వవు, కాబట్టి మనం ఏం చేయాలి, మెన్షన్ చేయాలి, అవి పబ్లిక్ అని మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో ఇది మనం ఒక ఎగ్జాంపుల్ చూస్తే మనం మీకు క్లియర్గా అర్థమవుతుంది. ప్రోగ్రామ్ రాసినప్పుడు చూద్దాము అది ఎట్లా వాడతాము ఏంటిది ఏంటనేది. ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూడబోతున్నాము. అందులో ఏంటిదా అంటే మనం రాయబోయేటటువంటి ఆ ఎగ్జాంపుల్ ప్రోగ్రాము. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు సర్కిల్ అనే ఒక క్లాస్ తయారు చేయాలి. నేను ఏం తయారు చేయాలనుకుంటున్నాను, నేను సర్కిల్ అనే ఒక క్లాస్ తయారు చేయాలి. ఈ సర్కిల్లో నాకు ఏముంటుంది అంటే నేను ఏరియా కనుక్కోవాలి. ఒక మెథడ్ ఏంటిది, ఏరియా అనేటటువంటి మెథడ్ కనుక్కోవాలి. సర్కిల్కి ఏరియా ఏంటిది 2πr, πr స్క్వేర్ కదా. సర్కిల్కి ఏరియా కనుక్కోవాలి. ఆ ఏరియా ఏంటిది πr స్క్వేర్. ఓకే. అండ్ నెక్స్ట్ నేను ఈ సర్కిల్కి పెరిమీటర్ కూడా కనుక్కోవాలనుకుంటున్నా. పెరిమీటర్ ఏంటిది 2πr. ఇది సర్కిల్ క్లాస్. దాని తర్వాత నేను ఇంకొక క్లాస్ తయారు చేద్దాం అనుకుంటున్నాను. ఇంకొక క్లాస్. ఇప్పుడు ఆ క్లాస్ ఏంటిది, ఫర్ ఎగ్జాంపుల్ రెక్టాంగిల్ అనుకుంటున్నాను. నేను రెక్టాంగిల్ అనేటువంటి ఒక క్లాస్ తయారు చేద్దాం అనుకుంటున్నా. ఈ రెక్టాంగిల్ క్లాస్లో దీంట్లో కూడా సేమ్ అవే మెథడ్స్ కావాలి నాకు. అదేంటిది ఏరియా. రెక్టాంగిల్ ఏరియా ఏంటిది, లెంత్ ఇంటూ విడ్త్. ఓకే. అండ్ నెక్స్ట్ పెరిమీటర్ ఏంటిది 2 × L + విడ్త్, అంతే కదా. ఇది పెరిమీటర్, ఇది క్లాస్. ఇప్పుడు చూడండి, ఈ రెండు క్లాసులు మనం అబ్జర్వ్ చేసినప్పుడు, సర్కిల్ అండ్ రెక్టాంగిల్ క్లాసులు అబ్జర్వ్ చేసినప్పుడు ఏరియా పెరిమీటర్ సేమ్, ఇందులో కూడా ఏరియా పెరిమీటర్. అంటే ఏంది, మెథడ్స్ సేమ్ ఉన్నాయి, బట్ బాడీ ఏముంది, దీంట్లో πr స్క్వేర్ ఉంది, దీంట్లో L × W ఉంది. పెరిమీటర్కి ఇది 2πr ఉంది, ఇది 2 × L + W ఉంది. అంటే ఏంది, మెథడ్ నేమ్ సేమ్ ఉంది, బట్ కోడ్ మాత్రం ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి డిఫరెంట్గా ఉందన్నమాట. సో అంటే ఏంది, ఇప్పుడు ఇవి రెండు కామన్గా ఉన్నాయి రెండు క్లాసులలో కూడా. అంటే ఇప్పుడు ఏం చేయొచ్చు, దీన్ని నేను అబ్స్ట్రాక్ట్ మెథడ్స్గా తయారు చేయొచ్చు. వీటిని నేనేం తయారు చేయొచ్చు, అబ్స్ట్రాక్ట్ మెథడ్గా తయారు చేసేసి ఒక సూపర్ క్లాస్ తయారు చేసుకోవచ్చు. దాన్ని మనం ఇవన్నీ ఉన్న మెథడ్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి. ఇందులో డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఈ రెండింటిని ఏరియాని పెరిమీటర్ని, ఇందులో ఉన్న ఏరియాని పెరిమీటర్ని, ఈ రెండు కామన్గా ఉన్నాయి కదా. ఈ కామన్ పార్ట్ని తీసుకొచ్చి మనం ఏం చేయొచ్చు అంటే ఒక ఇంటర్ఫేస్ తయారు చేసుకోవచ్చు. సో అప్పుడు నేను ఏం చేయొచ్చు, దీన్ని ఇంటర్ఫేస్ తయారు చేసుకోవచ్చు. ఇంటర్ఫేస్కి మనం ఒక ఇంటర్ఫేస్ నేమ్ ఒకటి ఇద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని షేప్ అందాం, ఇంటర్ఫేస్ నేమ్. సో దీంట్లో నేను ఏం చేస్తా, ఏరియా అనేటటువంటి ఒక మెథడ్ అండ్ పెరిమీటర్ అనేటువంటి ఇంకొక మెథడ్, ఈ రెండింటిని అబ్స్ట్రాక్ట్ మెథడ్స్గా నేను తయారు చేసేసిన. ఇప్పుడు ఏంది, ఈ కామన్గా ఉన్నటువంటి వాటిని తీసుకొచ్చి నేను ఏం చేసిన, షేప్ అనేటటువంటి ఒక ఇంటర్ఫేస్ తయారు చేసి దాంట్లో ఏరియా పెరిమీటర్ అని పెట్టేసి ఏం చేశాను, నేను అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ తయారు చేసేసిన. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇది ఇంటర్ఫేస్ షేప్ అయిపోయింది. ఈ విధంగా మనం ఏం చేయొచ్చు, ఒక షేప్ అనేటటువంటి ఒక ఇంటర్ఫేస్ తయారు చేసేసి ఈ ఇంటర్ఫేస్ని మనం ఇక్కడ ఏం చేస్తాము, ఇంప్లిమెంట్స్ అంటాం. సో దీంట్లో ఇప్పుడు ఏం చేయాలి, ఇంప్లిమెంట్స్ షేప్ అంటాను నేను ఇక్కడ. అండ్ ఇక్కడ కూడా ఏం చేస్తా, ఇంప్లిమెంట్స్ షేప్. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఈ ఏరియాని ఇక్కడ కోడ్ రాయాలి, పెరిమీటర్కి కోడ్ రాయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఈ షేపు, ఈ రెక్టాంగిల్ కూడా షేప్ని ఇంప్లిమెంట్ చేసుకుంది కాబట్టి కంపల్సరీగా ఏరియాకి పెరిమీటర్కి కోడ్ రాసుకుంటుంది. సో ఇప్పుడు ఏంది, ఎవడి కోడ్ వాడు రాసుకోవచ్చు. సో ఏరియాకి వాడు సొంత కోడ్ వాడు రాసుకుంటాడు, ఇది సర్కిల్. రెక్టాంగిల్కి ఏరియాకి వాడు సొంత కోడ్ వాడు, పెరిమీటర్కి వాడు సొంత కోడ్ వాడు రాసుకోవచ్చు అనమాట. సో ఇలాంటి సందర్భంలో మనం ఏం చేస్తామంటే ఇంటర్ఫేసెస్ మనం తయారు చేసుకుంటాం. ఇప్పుడు ఈ సర్కిల్ అనేటటువంటిది ఈ షేప్ అనేటటువంటి ఇంటర్ఫేస్ని ఇంప్లిమెంట్ చేసుకుంది కాబట్టి కంపల్సరీగా ఏరియాకి పెరిమీటర్కి కోడ్ రాయాల్సిందే. ఈ రెక్టాంగిల్ అనేటోడు కూడా ఏం చేసిండు, షేప్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ కాబట్టి కంపల్సరీగా ఏరియాకి పెరిమీటర్కి కోడ్ రాయాల్సిందే, కంపల్సరీగా రాయాలి. బట్ వాడికి నచ్చిన కోడ్ వాడు రాసుకోవచ్చు. అంటే ఏమవుతుందంటే ఇక్కడ మనము ఏదైనా ఒక ఇంటర్ఫేస్ని ఈ క్లాసెస్ ఇంప్లిమెంట్ చేసుకున్నప్పుడు ఏందంటే ఇక్కడ మన కండిషన్ ఏమవుతుందంటే కంపల్సరీగా అవి మెథడ్స్కి కోడ్ రాయాలి. అంటే రాయకోకుండా ఉంటా అంటే కలవదు, అంటే కండిషన్ పెడుతున్నాం అనమాట. మనం కంపల్సరీగా రాయాలి, ఒక కండిషన్ ఇక్కడ మనం పెడుతున్నాం. అంటే ఇది ప్రోగ్రామరు మర్చిపోవడానికి అవకాశం లేదు. ఇక్కడ వాడు కంపల్సరీగా రాయాల్సిందే, రాయకపోతే కంపైల్ టైంలో ఎర్రర్ వచ్చేస్తుంది, ప్రోగ్రామ్ ముందుకు పోదు. సో ఆ ప్రొవిజన్ ఉంటుంది అనమాట ఇక్కడ. బట్ వాడికి నచ్చిన కోడ్ మాత్రం వాడు రాసుకోవచ్చు. ఏ క్లాస్లో ఆ క్లాసుకు సంబంధించి వాడికి నచ్చిన కోడ్ వాడు రాసుకోవచ్చు అనమాట. సో ఇది మనం ఒక ఇంటర్ఫేస్
ఇప్పుడు మనం రాయబోయేటటువంటి ఇంటర్ఫేస్ ఇది. దీనికి సంబంధించినటువంటి ప్రోగ్రామ్ ఆల్రెడీ నేను రాసేసిన. సో దాన్ని చూద్దాం ఒకసారి. ఇక్కడ మనం ఏం చేసినాం, ఇంటర్ఫేస్ షేప్ అని తయారు చేసినాం. సో దీంట్లో మనం ఏం చేస్తున్నామా అంటే ఒక ఫైనల్ వేరియబుల్, కాన్స్టెంట్ వేరియబుల్. ఇప్పుడు ఇంటర్ఫేస్లో వేరియబుల్స్ కూడా డిక్లేర్ చేయొచ్చు అనుకున్నాం కదా. సో ఇక్కడ మామూలుగా మనకి ఏంటంటే సర్కిల్కి 2πr/r² అనే ఫార్ములాస్ ఉన్నాయి కదా, ఏరియా కనుక్కోవడానికి అండ్ నెక్స్ట్ పెరిమీటర్ కనుక్కోవడానికి. సో దాంట్లో పై వాల్యూ కావాలి మనకు. పై వాల్యూ కావాలి కాబట్టి ఆ పైని మనం, అది కాన్స్టెంట్, అది మారదు. సో అందుకని ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ఈ ఇంటర్ఫేస్ షేప్లో మనం ఏం చేస్తున్నాం, పై అనేటటువంటి ఒక వేరియబుల్ని డిక్లేర్ చేస్తాం. డిక్లేర్ చేసి దానికి వాల్యూ కూడా అసైన్ చేయడం జరుగుతుంది. అంటే ఇనిషియలైజ్ చేయాలి. కంపల్సరీగా మనం ఇంటర్ఫేస్లో ఏదైనా ఒక వేరియబుల్ మనం ఒకటి కాదు ఎన్నైనా వేరియబుల్స్ డిక్లేర్ చేసుకోవచ్చు. డిక్లేర్ చేసినామంటే కంపల్సరీ వాటిని ఇనిషియలైజ్ చేయాల్సిందే, వాటికి వాల్యూస్ ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ అవిగా నువ్వు ఎక్కడ వాడినా అవి కాన్స్టెంట్, ఇంకా అవి మారవు. మళ్ళీ ఇప్పుడు π = 3.14 అన్న, దాని తర్వాత కొంచెం సేపు అయిన తర్వాత మళ్ళీ నేను π = 5.6 అంటే కలవదు. ఇంకా ఇది ఫిక్స్డ్. ఒక వాల్యూ మనం ఇచ్చేసినామంటే అది ఫిక్స్డ్. అందుకని వీటిని మనం ఇంటర్ఫేస్లో మనం డిక్లేర్ చేసేటటువంటి వేరియబుల్స్ మనం ఏమంటాం, ఫైనల్ వేరియబుల్స్ అంటాం. అవి ఫిక్స్డ్, ఒకసారి వాల్యూ ఇస్తాయి. అందుకని కాన్స్టెంట్ వేరియబుల్స్ అని కూడా అంటాం, అవి చేంజ్ అవ్వవు. సో అలాంటి వేరియబుల్స్ ఏదైనా ఉంటే మనం డిక్లేర్ చేసుకుంటాం, లేకపోతే డిక్లేర్ చేయం. ఇక్కడ మనకు షేప్కి ఇది మనకు పై వాల్యూ కావాలి కాబట్టి ఇప్పుడు నేను ఇక్కడ π = 3.14 అని తీసుకోవడం జరిగింది. అండ్ ఇక్కడ చూడండి, ఈ పైన నేను క్యాపిటల్ లెటర్స్లో రాసిన. సో జనరల్గా ఏంటంటే మనం ఈ ఫైనల్ వేరియబుల్స్ లేకపోతే కాన్స్టెంట్ వేరియబుల్స్ని మనం క్యాపిటల్ లెటర్స్లో రాయడం జరుగుతుంది. నార్మల్గా వేరియబుల్స్ని మనం స్మాల్ లెటర్స్లో రాస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సర్కిల్ ఇంప్లిమెంట్స్ షేప్, ఈ సర్కిల్ క్లాస్లో చూడండి రేడియస్ πr² అంటాం, అంటే ఆర్ వాల్యూ అంటే రేడియసే కదా. రేడియస్ వాల్యూ ఇవ్వాలి కాబట్టి దాన్ని నేను ఏం చేసిన, ఇక్కడ వేరియబుల్ డిక్లేర్ చేసిన డబుల్ రేడియస్. ఇక్కడ చూడండి అన్నీ నేను స్మాల్ లెటర్స్లో రాసిన రేడియస్. నార్మల్గా వేరియబుల్స్ మనం ఏం చేస్తాం, స్మాల్ లెటర్స్లో రాస్తాం. బట్ ఇక్కడ చూడు, నేను ఇక్కడ ఏం చేసిన, పైన క్యాపిటల్ లెటర్స్లో రాసిన. ఇక్కడ వేరియబుల్ నేను క్యాపిటల్ లెటర్స్లో ఎందుకు రాసినా అంటే, నార్మల్ స్మాల్ లెటర్స్లో కూడా రాయొచ్చు, బట్ క్యాపిటల్ లెటర్స్లో ఎందుకు రాసినా అంటే దాన్ని చూడంగానే మనకు అది ఫైనల్ వేరియబుల్, కాన్స్టెంట్ వేరియబుల్, అది వాల్యూ చేంజ్ అవ్వదు, అది ఫిక్స్డ్ అని అర్థమవుతుంది అనమాట. సో అది ఫిక్స్డ్ అని మనం తెలుసుకోవడం కోసం మనం ఇక్కడ క్యాపిటల్ లెటర్స్లో రాసినాం. ఇది జావాలో జనరల్గా రాసేటటువంటి ఒక సంప్రదాయం. ఓకే, సో కాబట్టి అందరూ అంతే రాస్తారు కాబట్టి మనం కూడా అంతే రాద్దాం. ఫైనల్ వేరియబుల్స్ని కానీ కాన్స్టెంట్ వేరియబుల్స్ని కానీ క్యాపిటల్ లెటర్స్లో రాస్తారనమాట. ఎందుకంటే అది ఎవరికైనా చూడంగానే అర్థమైపోతుంది. నెక్స్ట్ ఇది వేరియబుల్స్ గురించి. నెక్స్ట్ దాని తర్వాత మామూలుగా మనకు డబుల్ క్యాలిక్యులేట్ ఏరియా. క్యాలిక్యులేట్ ఏరియా అనేటువంటి ఇప్పుడు నేను జస్ట్ మనం వన్ నోట్లో ఇప్పుడు మీకు ఇక్కడ థియరీ చెప్పినప్పుడు నేను ఏం చెప్పినా, ఇక్కడ నేను జస్ట్ ఏరియా పెరిమీటర్ అని రాసిన, కానీ ప్రోగ్రాంలో మాత్రం నేను ఏం చేసిన, క్యాలిక్యులేట్ ఏరియా క్యాలిక్యులేట్ పెరిమీటర్ అని రాసేసిన. కన్ఫ్యూజింగ్ కామాకండి. సో ఇక్కడ క్యాలిక్యులేట్ ఏరియా క్యాలిక్యులేట్ పెరిమీటర్, 2 మెథడ్స్. ఇవి అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ అనమాట. అండ్ నెక్స్ట్ ఈ మెథడ్స్ ఏం చేస్తున్నాయి, రిటర్న్ టైప్ ఏంటిది, డబుల్ని రిటర్న్ చేస్తున్నాయి. అంటే ఏరియాని కనుక్కొని వచ్చినటువంటి ఏరియా అనేది రిటర్న్ చేస్తాయి అనమాట. పెరిమీటర్ కూడా ఏం చేస్తుంది, పెరిమీటర్ కనుక్కొని వచ్చిందని రిటర్న్ చేస్తుంది. సో అవి వచ్చేటటువంటి వాల్యూస్ డబుల్ డేటా టైప్లో ఉంటాయి. ఎందుకని 3.14 అన్నాం కదా, అంటే వచ్చేటటువంటిది డబుల్ డేటా టైప్ అవుతుంది కదా. ఇప్పుడు 2πr అన్నా πr² అన్నా 3.14 తోటి మల్టిప్లై చేస్తాం కదా. 3.14 తోటి మల్టిప్లై చేసినప్పుడు వచ్చేటటువంటి రిజల్ట్స్ మనకు పాయింట్లలో ఉంటుంది కాబట్టి అది రిటర్న్ చేసేది డబుల్ డేటా టైప్ అవుతుంది కాబట్టి ఇక్కడ మనం రిటర్న్ టైప్ డబుల్ అని రాయడం జరిగింది. సో ఈ విధంగా మనం ఏం చేసినాం, షేప్ అనేటటువంటి ఒక ఇంటర్ఫేస్ని మనం తయారు చేయడం జరిగింది. సో ఇంటర్ఫేస్ తయారైపోయిన తర్వాత వాటిని ఏం చేయాలి, మనం ఈ సర్కిల్ క్లాస్లో అండ్ రెక్టాంగిల్ క్లాస్లో వాటి మనం ఏం చేయాలి, ఇంప్లిమెంట్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను సర్కిల్ క్లాస్లో ఇక్కడ రాస్తున్నాను, క్లాస్ సర్కిల్ ఇంప్లిమెంట్స్ షేప్. సో క్లాస్ సర్కిల్ ఇంప్లిమెంట్స్ షేప్ అంటే ఇప్పుడు ఏమవుతుంది, షేప్ అనేది సర్కిల్లోకి ఇన్హర్ట్ అవుతుంది. బట్ ఇక్కడ ఇంటర్ఫేస్ వాడుతున్నప్పుడు మనం ఏం చేయాలి, ఇంటర్ఫేస్ ఇన్హర్ట్ చేసుకునేటప్పుడు ఇంప్లిమెంట్స్ రాయాలి అని అనుకున్నాను, అంతే కదా, ఇంప్లిమెంట్స్ రాయాలి. అయితే ఇక్కడ మనం థియరీ గురించి డిస్కస్ చేసి, థియరీలో మనం ఏం అనుకున్నాము, సో సింటాక్స్ ప్రకారం మనకి ఏముంది, ఇక్కడ ఫస్ట్ క్లాస్ నేమ్ రాసిన తర్వాత ఎక్స్టెండ్స్ సూపర్ క్లాస్ నేమ్ రాయాలి కదా సార్, మరి ఇప్పుడు ఇక్కడ రాయలేదు కదా అని మీరు అనొచ్చు. సో దిస్ ఈజ్ ఆప్షనల్. మనం ఒకవేళ ఏదైనా క్లాస్ని ఇన్హర్ట్ చేసుకోవాలనుకుంటే అది ఫస్ట్ ఇక్కడ రాస్తాం. ఇంప్లిమెంట్ ఇంటర్ఫేసెస్ కంటే ముందు రాయాలి. మనము ఇన్హర్ట్ చేసుకోవట్లేదు అనుకో ఒక క్లాస్ని, ఇది రాయాల్సిన అవసరం లేదు. దీని ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ రాయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మన ప్రోగ్రాంలో ఏమవుతుంది, ఇప్పుడు మనం రాస్తున్నటువంటి ప్రోగ్రాంలో ఏ క్లాస్ను కూడా మనం ఇన్హర్ట్ చేసుకోవట్లేదు కాబట్టి ఎక్స్టెండ్స్ అని ఆ సూపర్ క్లాస్ని మనం ఇక్కడ రాయట్లేదు. ఒకవేళ ఏదైనా ఇన్హర్ట్ చేసుకుంటే రాస్తాం. ఆ సింటాక్స్ ప్రకారం అది మనం అక్కడ చదివినాం. దట్ ఈజ్ ఆప్షనల్, నాట్ కంపల్సరీ అనమాట. ఇక్కడ మనం ఓన్లీ ఒక షేప్ అనేటటువంటి ఇంటర్ఫేస్ని ఇంప్లిమెంట్ చేసుకుంటున్నాం కాబట్టి జస్ట్ దాన్నే రాస్తున్నాం. మనం క్లాస్ నేమ్ రాసిన తర్వాత ఇంప్లిమెంట్స్ షేప్. ఇక్కడ మనం ఒకటే ఇంటర్ఫేస్ని ఇంప్లిమెంట్ చేసుకుంటున్నాం కాబట్టి ఒకదాన్ని రాసినాం. కాకుండా ఇప్పుడు ఇంటర్ఫేస్ షేప్ కాకుండా ఇంకొక ఇంటర్ఫేస్ కూడా ఉందనుకుందాం, అప్పుడు మనం ఏం చేస్తాం, దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేసుకోవాలంటే కామా పెట్టి దాని పేరు రాస్తాం, ఇంకొకటి ఉంటే కామా పెట్టి దాని పేరు రాస్తాం. సో అట్లా మనం లైన్ నెంబర్ రాసుకుంటూ పోతుంటాం. ఎన్ని ఇంటర్ఫేసెస్ ఎన్ని ఉంటే అన్ని రాసుకుంటూ పోవచ్చు అనమాట. సో ఇప్పుడు మనం ఈ సర్కిల్ క్లాస్లో మనకు
క్లాస్ తయారు చేస్తున్నాం. సో ఇప్పుడు దీంట్లో మనం ఏం చేస్తున్నాం, ఈ సర్కిల్లో మనం ఏం కన్స్ట్రక్టర్ మనకేం కావాలి, ఏరియా కనుక్కుంటున్నాం మనం. అండ్ క్యాలిక్యులేట్ ఏరియా అనేటటువంటి మెథడ్ రాస్తున్నాం, క్యాలిక్యులేట్ పెరిమీటర్ అనేది రాస్తున్నాం. అయితే ఇప్పుడు దీంట్లో మనకి ఏం కావాలి, ఇదేమో పై ఆర్ స్క్వేర్, ఏరియా అంటేనేమో పై ఆర్ స్క్వేర్, పై ఇంటూ రేడియస్. అండ్ క్యాలిక్యులేట్ పెరిమీటర్ అంటే 2πr కదా, 2 ఇంటూ పై ఇంటూ ఆర్ అంటే రేడియస్. సో ఇప్పుడు మనకి ఏం కావాలి, రేడియస్ వాల్యూ కావాలి. సో కాబట్టి మనం ఇక్కడ ఒక వేరియబుల్ డిక్లేర్ చేస్తున్నాం, అదేంటంటే రేడియస్. అది డబుల్ డేటా టైప్ వేరియబుల్ని మనం డిక్లేర్ చేస్తున్నాం, డబుల్ రేడియస్. సో దాని తర్వాత మనం ఏం చేస్తున్నాం, ఈ రేడియస్కి మనం వాల్యూ కన్స్ట్రక్టర్ ద్వారా ఇనిషియలైజ్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి సర్కిల్కి మనం ఏం చేస్తున్నాం, కన్స్ట్రక్టర్ తయారు చేస్తున్నాం. సో డబుల్ ఆర్ అంటున్నాం. ఈ ఆర్ని మనం కన్స్ట్రక్టర్ ద్వారా ఇచ్చేటటువంటి ఆర్ అనేటటువంటి వాల్యూని మనం రేడియస్కి అసైన్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు రేడియస్కి ఒక వాల్యూ ఇచ్చేస్తాం, ఆబ్జెక్ట్ తయారయ్యేటప్పుడు మనం ఇచ్చేస్తాం. దాని తర్వాత మనం ఇంటర్ఫేస్ నుంచి ఇంప్లిమెంట్ చేయాలంటే కంపల్సరీగా ఈ 2 మెథడ్స్కి మనం కోడ్ రాయాల్సి ఉంటుంది. అందుకని ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే 2 మెథడ్స్కి మనం కోడ్ రాస్తున్నాం. సో క్యాలిక్యులేట్ ఏరియాకి రాస్తున్నాం. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనం కంపల్సరీగా పబ్లిక్ అని రాయాలి. ఇక్కడ పబ్లిక్. సో ఇందాక మనము థియరీ డిస్కస్ చేసినప్పుడు ఇంటర్ఫేస్లో డిక్లేర్ చేస్తున్నటువంటి మెథడ్స్, అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఏమవుతున్నాయో అవి బై డిఫాల్ట్గా అబ్స్ట్రాక్ట్ అండ్ పబ్లిక్ అని చదువుకున్నాం. బై డిఫాల్ట్ ఇవి అబ్స్ట్రాక్ట్ అండ్ పబ్లిక్. అంటే ఏంది, మనం ఇక్కడ పబ్లిక్ అని రాయము, అబ్స్ట్రాక్ట్ అని రాయము, కానీ అవి ఆటోమేటిక్గా పబ్లిక్ అండ్ అబ్స్ట్రాక్ట్. మనం ఇక్కడ మెన్షన్ చేయట్లేదు, కానీ అవి ఆటోమేటిక్గా పబ్లిక్ అండ్ అబ్స్ట్రాక్ట్ అనమాట. సో కాబట్టి ఇవి బై డిఫాల్ట్గా ఈ క్యాలిక్యులేట్ ఏరియా, క్యాలిక్యులేట్ పెరిమీటర్ అనేవి పబ్లిక్ కాబట్టి వాటి మనం ఏదైనా ఒక క్లాస్లో ఇంప్లిమెంట్ చేసేటప్పుడు కంపల్సరీగా పబ్లిక్ అని మనం రాయాలి. నేను పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ అని రాస్తాను చూడండి, మెయిన్ మెథడ్కి మనం ముందు పబ్లిక్ అని రాస్తాను చూడండి. అట్లనే ఇక్కడ క్యాలిక్యులేట్ ఏరియాకి కూడా మనం కంపల్సరీగా పబ్లిక్ అనే కీవర్డ్ వాడాలి. ఇది మనం ఒకవేళ వాడకపోతే మనకు కంపైల్ టైంలో ఎర్రర్ వస్తుంది. మీరు కావాలంటే చెక్ చేసి చూడండి. ఓకే, సో పబ్లిక్ అని రాసి దాని తర్వాత డబుల్ క్యాలిక్యులేట్ ఏరియా. ఇప్పుడు మనం కోడ్ రాసుకుంటాం, పై ఆర్ స్క్వేర్, రిటర్న్ పై ఆర్ స్క్వేర్. ఎందుకంటే ఇది రిటర్న్ డబుల్ వాల్యూని రిటర్న్ చేస్తుంది కాబట్టి ఇక్కడ పై ఆర్ స్క్వేర్ మనం కనుక్కుంటాం, పై రేడియస్ ఇంటూ రేడియస్. ఇది కనుక్కొని అది వచ్చినటువంటి వాల్యూని ఏం చేస్తుంది, రిటర్న్ చేస్తుంది. ఇప్పుడు ఇది క్యాలిక్యులేట్ ఏరియాకు మనకు నచ్చిన కోడ్ మనం రాసుకుంటున్నాం. అండ్ క్యాలిక్యులేట్ పెరిమీటర్ కూడా రిటర్న్ 2πr. ఓకే, 2 ఇంటూ పై ఇంటూ రేడియస్. ఈ విధంగా మనము సర్కిల్ క్లాస్ని షేప్ ఇంటర్ఫేస్ని ఇంప్లిమెంట్ చేస్తూ మనం సర్కిల్ క్లాస్ తయారు చేసుకున్నాం. దాని తర్వాత రెక్టాంగిల్ అనేటువంటి ఇంకొక క్లాస్ కూడా మనం తయారు చేస్తున్నాం. అది కూడా ఏం చేస్తుంది, ఇంప్లిమెంట్స్ షేప్ అంటుంది అనమాట. క్లాస్ రెక్టాంగిల్ ఇంప్లిమెంట్స్ షేప్. ఇప్పుడు రెక్టాంగిల్లో మనం ఏం చేయబోతున్నాం, సేమ్ ఏరియా కనుక్కుంటాము, పెరిమీటర్ కనుక్కుంటాం. సో ఏరియా కనుక్కోవాలంటే లెంత్ విడ్త్ కావాలి, పెరిమీటర్ కూడా లెంత్ విడ్త్ కావాలి. కాబట్టి మనకు 2 వేరియబుల్స్ ఇక్కడ అవసరం పడుతున్నాయి. కాబట్టి రెక్టాంగిల్ క్లాస్లో ఆ 2 వేరియబుల్స్ మనం ఇక్కడ డిక్లేర్ చేస్తున్నాం, డబుల్ లెంత్, డబుల్ విడ్త్. దాని తర్వాత ఈ 2 వేరియబుల్స్కి మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ కన్స్ట్రక్టర్ ద్వారా ఈ లెంత్కి విడ్త్కి మనం వాల్యూస్ అసైన్ చేయడం జరుగుతుంది. లెంత్ ఈజ్ అసైన్ బై ఎల్, విడ్త్ ఈజ్ అసైన్ బై డబ్ల్యూ. అంటే 2 పారామీటర్స్ని ఇక్కడ మనం కన్స్ట్రక్టర్ ద్వారా పాస్ చేయడం జరుగుతుంది. ఈ ఎల్, డబ్ల్యూ వాల్యూస్ మనం పాస్ చేసినటువంటి ఎల్ ఏమో లెంత్కి అసైన్ చేస్తున్నాం, డబ్ల్యూనేమో విడ్త్కి అసైన్ చేస్తున్నాం. ఈ విధంగా రెక్టాంగిల్కి సంబంధించినటువంటి లెంత్, విడ్త్ని సంబంధించిన వాల్యూస్ మనం ఇనిషియలైజ్ చేయడం జరుగుతుంది రెక్టాంగిల్ అనేటువంటి కన్స్ట్రక్టర్ ద్వారా. దాని తర్వాత ఇంకా యాజ్ యూజువల్ క్యాలిక్యులేటర్ ఏరియా కంపల్సరీగా మనం రాయాలి. సో ఇది కూడా ఇక్కడ కూడా మళ్ళీ పబ్లిక్ అని రాయాలి, ఇది కామన్. అండ్ నెక్స్ట్ ఏరియా అనేది లెంత్ ఇంటూ విడ్త్. సో అది దాన్ని మనం క్యాలిక్యులేట్ చేసి అది రిటర్న్ చేస్తుంది. అండ్ పెరిమీటర్ కింద 2 ఇంటూ లెంత్ ప్లస్ విడ్త్. సో ఈ విధంగా మనము క్యాలిక్యులేట్ ఏరియా, క్యాలిక్యులేట్ పెరిమీటర్ 2 మెథడ్స్కి కూడా మనం కంపల్సరీగా డెఫినేషన్ రాయాలి, రాసేసినాం. ఈ విధంగా మనము రెక్టాంగిల్ క్లాస్ని మనం తయారు చేయడం జరిగింది. సో సర్కిల్ క్లాస్ అయిపోయింది, రెక్టాంగిల్ క్లాస్ అయిపోయింది. ఇప్పుడు వీటికి సంబంధించినటువంటి ఆబ్జెక్ట్స్ తయారు చేసేసి వాటిని మనం కాల్ చేసుకొని అవుట్పుట్ చూసుకోవచ్చు. ఇప్పుడు మనం మెయిన్ మెథడ్ ఉన్నటువంటి ఇంకొక క్లాస్, సపరేట్ క్లాస్ ఒకటి తయారు చేస్తున్నాం. దాంట్లో ఈ సర్కిల్ క్లాస్ ఆబ్జెక్ట్ తయారు చేస్తున్నాం అండ్ రెక్టాంగిల్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ తయారు చేస్తాం. సర్కిల్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ని మనము సర్కిల్ అంటున్నాం. ఇక్కడ చూడండి, క్లాస్ సి, ఈ సర్కిల్లో సి క్యాపిటల్ ఉంది. ఇక్కడ సర్కిల్ ఆబ్జెక్ట్ నేమ్ కూడా సర్కిల్ అనే రాసాను నేను. క్లాస్ నేమ్ సర్కిల్ రాసిన, ఆబ్జెక్ట్ నేమ్ కూడా సర్కిల్ అనే రాసిన. బట్ క్లాస్ నేమ్ ఏమవుతుంది, క్యాపిటల్ సి వాడినాం, ఆబ్జెక్ట్ నేమ్ స్మాల్ సి వాడినాం. కాబట్టి బోత్ ఆర్ డిఫరెంట్, కన్ఫ్యూజ్ కావద్దు. ఎందుకంటే జావా అనేది కేసు సెన్సిటివ్, అంటే క్యాపిటల్ లెటర్కి స్మాల్ లెటర్కి తేడా ఉంటుంది. సో ఇప్పుడు ఇది సర్కిల్ అనేదేమో క్లాస్ నేము, ఈ సర్కిల్ ఏమో ఆబ్జెక్ట్ నేమ్ అనమాట. సో సర్కిల్ అనేటటువంటి ఆబ్జెక్ట్ తయారు చేసినాం. ఆబ్జెక్ట్ తయారు చేసేటప్పుడు మనము రేడియస్కి వాల్యూ పంపించాలి కాబట్టి సర్కిల్ 5 అన్నాం. మనం కన్స్ట్రక్టర్ చూస్తే మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో ఇక్కడ సర్కిల్ కన్స్ట్రక్టర్లో మనం ఏం చేసినాం, ఒక వాల్యూ పంపిస్తున్నాం, అది ఆర్ రూపంలో పంపిస్తున్నాం, దాని రేడియస్కి అసైన్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు సర్కిల్ యొక్క రేడియస్ ఇప్పుడు 5 అవుతుంది. ఇక్కడ మనం 5 పంపిస్తున్నాం కదా. సో ఈ 5 అనేది ఆర్కి అసైన్ అవుతుంది, ఆర్ అనేది రేడియస్కి అసైన్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ సర్కిల్ యొక్క రేడియస్ 5 అవుతుంది. అట్లనే మనం రెక్టాంగిల్ క్లాస్కి సంబంధించి ఒక ఆబ్జెక్ట్ తయారు చేస్తున్నాం రెక్టాంగిల్ అని.
ఓకే. సో ఇది సేమ్ అంతే, ఇది కూడా స్మాల్ లెటర్ ఆర్ రాసినాం, కన్ఫ్యూజ్ కామాకండి. ఈ రెక్టాంగిల్కి మనం ఏం చేస్తున్నాం, దీని కన్స్ట్రక్టర్లో లెంత్కు విడ్త్కి మనము 2 వాల్యూస్ పాస్ చేయాలి. రెక్టాంగిల్ ఎల్ అండ్ డబ్ల్యూ పాస్ చేయాలి. సో ఆ వాల్యూస్ మనం ఇక్కడ 4,6 అని పంపిస్తున్నాం. 4,6, 4 ఎల్కి ఎస్ఐన్ అవుతుంది, 6 అనేది డబ్ల్యూకి ఎస్ఐన్ అవుతుంది, అంతే కదా. 4 ఎల్కి ఎస్ఐన్ అవుతుంది, 6 డబ్ల్యూకి ఎస్ఐన్ అవుతుంది. ఈ ఎల్ అనేది మళ్ళీ లెంత్కు ఎస్ఐన్ అవుతుంది. అంటే ఇప్పుడు లెంత్ వాల్యూ ఎంత, ఇప్పుడు రెక్టాంగిల్ అనేటటువంటి ఆబ్జెక్ట్ యొక్క లెంత్ వాల్యూ 4 అవుతుంది, విడ్త్ వాల్యూ డబ్ల్యూ అంటే 6 అవుతుంది అనమాట. సో ఈ విధంగా మనకు ఇప్పుడు సర్కిల్, రెక్టాంగిల్ 2 ఆబ్జెక్ట్స్ తయారైపోయిన తర్వాత వాటి యొక్క ఏరియాస్, పెరిమీటర్స్ మనం కనుక్కొని వాటిని డిస్ప్లే చేయాలి. సో దానికోసం మనం ఇక్కడ system.out.println ఏరియా ఆఫ్ సర్కిల్ అని రాసి, దాని తర్వాత మనం ఏం చేస్తున్నాం, సర్కిల్ యొక్క ఏరియా కనుక్కోవాలి కాబట్టి circle.calculate ఏరియా అన్న నేను, circle.calculate ఏరియా అన్న. అంటే ఇప్పుడు ఏమవుతుంది మనకి ఇక్కడ, సో ఇప్పుడు సర్కిల్ క్లాస్లో ఉన్నటువంటి, అంతే కదా, సర్కిల్ క్లాస్లో ఉన్నటువంటి క్యాలిక్యులేట్ ఏరియా అనేటటువంటి మెథడ్ ఇప్పుడు మనకు కాల్ అవుతుంది. సో దీంట్లో π ఇంటూ రేడియస్ ఇది అంటే 3.14 ఇంటూ రేడియస్ ఎంత 5, 3.14 ఇంటూ 5 ఇంటూ 5 ఇది మల్టిప్లై అవుతుంది, సమ్ వాల్యూ ఏదో ఒక వాల్యూ వస్తుంది. ఆ వచ్చినటువంటి వాల్యూ ఏం చేస్తున్నాం, మనం రిటర్న్ చేస్తున్నాం. సో రిటర్న్ చేస్తున్నాం అంటే అది ఎక్కడికి వస్తుంది, ఇక్కడికి వస్తుంది. రిటర్న్ చేసినప్పుడు ఎక్కడికి వస్తుంది, ఇక్కడికి వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఆ వాల్యూ ఎంత అయితే అంత ఇక్కడ మనకు డిస్ప్లే అవుతుంది స్క్రీన్ మీద. దాని తర్వాత పెరిమీటర్ కనుక్కుంటున్నాం, circle.calculate పెరిమీటర్ కూడా అది కనుక్కొని ఇక్కడ అది రిటర్న్ చేసి ఇక్కడ పంపిస్తుంది. దాని తర్వాత ఇది సర్కిల్కి సంబంధించినటువంటి 2 మెథడ్స్ మనం కాల్ చేయడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు రెక్టాంగిల్కి సంబంధించినటువంటి సేమ్ అదే 2 మెథడ్స్ మనం ఇక్కడ మళ్ళీ కాల్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఏరియా ఆఫ్ రెక్టాంగిల్.calculate ఏరియా అండ్ పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్.calculate పెరిమీటర్. సో ఈ మెథడ్స్ ఇప్పుడు కాల్ అవుతాయి అన్నమాట, అంతే కదా. రెక్టాంగిల్కి సంబంధించినటువంటి క్యాలిక్యులేట్ ఏరియా అండ్ రెక్టాంగిల్ సంబంధించినటువంటి క్యాలిక్యులేట్ పారామీటర్. ఇప్పుడు ఇవి మెథడ్స్ కాల్ అయ్యి లెంత్ ఇంటూ విడ్త్ జరుగుతుంది, అది రిటర్న్ అవుతుంది, అది అక్కడ డిస్ప్లే అవుతుంది మనకు. అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా పెరిమీటర్ కూడా 2 ఇంటూ లెంత్ ప్లస్ విడ్త్ జరిగి ఆ రిజల్ట్ మనకి ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. సో ఈ విధంగా మనం ఒక ఇంటర్ఫేసెస్ని మనం తయారు చేసేసి ఆ ఇంటర్ఫేస్ని మనకు క్లాసెస్లోకి ఇంప్లిమెంట్ చేసుకోవడం జరుగుతుంది. ఇది ఒక సింపుల్ ఎగ్జాంపుల్, హౌ టు యూజ్ ఇంటర్ఫేస్, హౌ టు క్రియేట్ ఇంటర్ఫేసెస్ అండ్ హౌ టు ఇంప్లిమెంట్ ఇంటర్ఫేసెస్ ఇన్ ది క్లాసెస్ అనే దానికి సంబంధించి ఒక సింపుల్ ప్రోగ్రామ్. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ రాసినాం కదా, దీన్ని మనం రన్ చేసి చూద్దాం. సో మనం కంపైల్ చేస్తున్నాం, ప్రోగ్రామ్ కంపైల్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం దీన్ని రన్ చేద్దాం. సో మనకు వచ్చేసింది రిజల్ట్. సో ఇది కదా మనం రాసింది ఏరియా ఆఫ్ సర్కిల్. ఫస్ట్ ఏరియా ఆఫ్ సర్కిల్ వస్తుంది, ఏరియా ఆఫ్ సర్కిల్ 78.5 వచ్చేసింది. దాని తర్వాత ఏరియా పెరిమీటర్ ఆఫ్ సర్కిల్ 31.4. దాని తర్వాత రెక్టాంగిల్, ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ 24 అండ్ పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ మనకు ఎంత వచ్చింది 20, పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ 20.0. సో ఈ విధంగా మనం ఇంటర్ఫేసెస్ని క్రియేట్ చేసుకొని వాటిని మనము క్లాసెస్లోకి ఇంప్లిమెంట్ చేసుకోవటం. ఇంటర్ఫేసెస్ని మనం ఇంప్లిమెంట్ అంటాము, క్లాసెస్ని అయితేనేమో ఎక్స్టెండ్ అంటాం. ఓకే, ఇది ఒకటి డిఫరెంట్ కీవర్డ్స్ వాడటం జరుగుతుంది ఇన్హర్ట్ చేసుకోవడానికి. నెక్స్ట్ ఇంటర్ఫేస్కి సంబంధించి ఇంకా మనకు ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి, ఏంటిది, వాటి వల్ల ఎటువంటి అడ్వాంటేజెస్ ఏంటిది, దాని గురించి మనం నెక్స్ట్ ఇంకో క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ. మనం ప్రీవియస్ వీడియోలో అబ్స్ట్రాక్ట్ క్లాస్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. అదంటే ఏంది, అది ఎట్లా తయారు చేయాలి, ఏంటిది అని. సో ఇప్పుడు మామూలుగా మనం అసలు అబ్స్ట్రాక్ట్ క్లాస్ తయారు చేసే సందర్భం మనకు ఎప్పుడు ఉంటుంది,